నెల్లూరు జిల్లా వైసీపీ నేతలపై మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీఆర్ హైస్కూల్పై వైసీపీ నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పేద పిల్లలు చదువుకుంటే ఓర్వలేని వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తీరు మారకుంటే 11 సీట్ల నుంచి జీరోకి పడిపోవడం ఖాయమని మంత్రి నారాయణ అన్నారు. పని బాట లేదు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, ప్రజలకి అంతా తెలుసు. చాలా నిక్కచ్చిగా ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఇచ్చేసాను. పేదలు నిరుపేదలకే ఇచ్చాం. వాళ్ళకి నా మీద మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకంటే ఆ స్కూల్ అంత అద్భుతంగా చేసాం. ఆ స్కూల్ చూసిన వాళ్ళందరూ అద్భుతం అంటున్నారు. గవర్నమెంట్ స్కూల్ ఇంత అద్భుతంగా ఉంటుందని ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం, వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాం. నారాయణ విద్యా సంస్థలో మెటీరియల్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళు ఓర్వలేక భరించలేక ఈరోజు అది రాష్ట్రం మొత్తం వచ్చింది గుడ్విల్. ఆ వీఆర్ హై స్కూల్ అనేది నెల్లూరు సిటీకి వచ్చింది, రాష్ట్రం అంతా వచ్చింది. ఒక మోడల్గా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు చేయాలనుకుంటున్నారు. లోకేష్ గారు యాక్చువల్గా మంగళగిరిలో చేస్తున్నారు. నిన్న మా పాప షర్ణిని అడిగారు, షర్ణి నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న 1 గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము కూడా ఉన్నామని. అందుకనే 11 సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు. ఇలాగే మంచి పనులను కానీ కామెంట్ చేస్తుంటే